హలో ఆల్, ఈ వీడియోలో డెత్ విస్పరర్ 3 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఇది ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ అనమాట. అండ్ ఈ మూవీ కంటే కూడా ముందు 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. 1 and 2 ఉన్నాయి. దాని తర్వాత ఈ 3 ఉంటుంది అనమాట. మరి ఆ 2 చూస్తేనే ఇది చూడాలా అంటే గనక ఖచ్చితంగా భయ్య ఆ 2 చూస్తేనే ఈ మూవీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఆ 2 మూవీస్ గురించి కూడా మన ఛానల్లో ఒకప్పుడు ఎప్పుడో రివ్యూ పెట్టడం జరిగింది, అంటే సజెస్ట్ కూడా చేశాను. ఆ 2 మూవీస్ కూడా మనకి సూపర్బ్ తోపు మూవీస్ అని చెప్పను, కానీ వన్ టైం వాచబుల్ మూవీస్ అనమాట. ఈ డెత్ విస్పరర్ కాన్సెప్ట్ అనేది హారర్ కాన్సెప్టే, కానీ మరీ స్కేరీగా ఉండదు, కానీ క్రీపీగా ఉంటుంది, సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ హారర్ సెటప్ కానీ ఇవన్నీ కూడా సాటిస్ఫైయింగ్ ఉంటాయి. సో అందుకే నాకు ఆ మూవీస్ ఇష్టము. సో ఈ 3 వస్తుంది నెట్ఫ్లిక్స్ లో కనుక కొంచెం క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. ఓకే, మళ్ళీ ఏం తీసుకొస్తున్నారా అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే డెత్ విస్పరర్ 1 కి 2 కి కనెక్షన్ ఉంటుంది. ఆ స్టోరీ కూడా చాలా బాగా నీట్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. సో ఫోర్స్డ్ కనిపించదు. సో అందుకోసమే 3 కోసం కూడా వెయిట్ చేసా. మరి ఈ 3 నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి సేమ్ భయ్య. 2 పార్ట్స్ లో ఎలా అయితే కనెక్షన్ ఉందో థర్డ్ పార్ట్ లో కూడా సేమ్ కనెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ 2 పార్ట్స్ లో వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేసిన దయ్యాన్ని వదిలించడానికి జరిగిన స్టోరీ అంతా కూడా 2 పార్ట్స్ లో ఉంటుంది. మళ్ళీ ఆ దయ్యం వచ్చి తిరిగి వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేస్తాయి. అసలు ఎలా అటాక్ చేసింది, ఎందుకు వచ్చింది, మళ్ళీ మరి ఈ ఫ్యామిలీ ఏం చేశారు అన్నది ఉంటుంది స్టోరీ. మరి నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్ వాజ్ ఓకే భయ్యా. మరి ఫస్ట్ 2 పార్ట్లు ఇచ్చినంత కిక్ ఇవ్వలేదు, కానీ మంచిగా టైం పాస్ అయితే అయిందని చెప్తాను నేనైతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కనెక్షన్ అయితే చాలా బాగా బిల్డ్ చేసుకున్నారని చెప్పాలి. అంటే ఎక్కడ కూడా ఫోర్స్డ్ కనిపించలేదు నాకు. స్టార్టింగ్ చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతున్నట్టు అనిపించింది, కానీ వెళ్ళి కొద్ది కూడా స్టోరీ కనెక్షన్స్ అన్ని కూడా చాలా బాగా కనెక్ట్ చేసుకున్నారు. లింక్స్, ఆ డాట్స్ అయితే బాగా ఫిల్ చేసుకున్నారు అనిపించింది నాకు. అండ్ విజువల్లీ టెక్నికల్లీ బాగా చూపించారు. కొన్ని దయ్యం సీక్వెన్సెస్ అండ్ అక్కడక్కడ ఫారెస్ట్ లో జరిగే కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది గోస్టులతోటి, అది బాగుంది భయ్య. టెక్నికల్లీ బాగా చూపించారు, అది చాలా నీట్ గా చూపించారు అనమాట. అది బాగా వర్కౌట్ అయింది నాకు. సినిమా మిడ్ పోర్షన్స్ లో జరిగే ఫారెస్ట్ సీక్వెన్సెస్ లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట, స్టోరీ కనెక్ట్ అయ్యేలాగా. అండ్ కొన్ని హెల్యూసినేషన్స్ టైప్ అండ్ హారర్ థీమ్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి నాకు. అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే ఫ్యామిలీ డైనమిక్స్ కూడా ఉంటాయి మూవీస్ లో, అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మరీ చెప్తున్నా, లాజిక్స్ అయితే పక్కన పెట్టండి. ఈ 3 సినిమాలు మీకు చూసే ఉద్దేశం ఉంటే 3 నెట్ఫ్లిక్స్ లోనే ఉంటాయి. లాజిక్స్ అయితే పక్కన పెట్టాలి మీరు ఖచ్చితంగా. లాజిక్ పట్టించుకుంటానంటే ఇవి వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే సినిమాలో చాలా బొక్కలు ఉంటాయి అనమాట, అన్ని మ్యాజిక్ లో ఉంటాయి. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. అండ్ ఈసారి క్లైమాక్స్ నాకు చాలా వీక్ అనిపించింది, కొంచెం కూడా చాలా వీక్ అనిపించింది. 1, 2 లో క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట, బట్ ఇక్కడ క్లైమాక్స్ అంతా నాకు వర్కౌట్ అవ్వలేదు, చాలా వీక్ గా అనిపించింది. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది నాకు. అంటే స్టోరీ పరంగా కనెక్షన్స్ డాట్స్ అన్ని బాగానే కలిపినప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఫోర్స్డ్ గా నడిపించింది భయ్య. ఏదో క్యాష్ చేసుకుందాం అన్నట్టుగా తీసినట్టు అనిపించింది, అది కొంచెం ఇబ్బంది పెట్టారు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ గా ఫస్ట్ 2 పార్ట్లో హారర్ మూమెంట్స్ అయితే ఎలా ఉండవు, ఇందులో కూడా ఉంటాయి, కానీ అంత స్కేరీగా ఉండవు అనమాట. బట్ క్రీపీ అంటే సాటిస్ఫైయింగ్ మాత్రం అదే విధంగా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ అన్నది, అదే ప్లస్ పాయింట్. సో సరదాగా టైం పాస్ కి చూసేద్దాం అనుకుంటే చూసండి, లేదు ఇంకా ఫస్ట్ 2 పార్ట్లు చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా చూడండి భయ్య. మంచి సాటిస్ఫైయింగ్ మూవీస్, హారర్ మూవీస్ ట్రై చేయండి, బట్ జంప్ స్కేర్స్, స్కేరీ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.